ఓం శ్రీమాత్రే నమః. నేటి ఐందవ జీవన క్రమంలో మరి మానవులకు అత్యంత శక్తి స్వరూపిణి అన్నప్రసాదం. మరి వారి జీవన క్రియలు సజావుగా జరుగుతూ వారి ధార్మిక వృత్తి ఉద్యోగ వ్యాపార క్షేత్రంలో గృహక్షేత్రంలో సిద్ధింపబట్టకు అన్నప్రసాదం మహాప్రసాదం అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి సృష్టిలో విశేషంగా మరి ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క అన్నపూర్ణాదేవిని అన్నపూర్ణ మహాపూర్ణ సదాపూర్ణే శంకరీ ప్రాణవల్లభే భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి పార్వతి అని నమస్కారం చేస్తూ భిక్షాటం చేస్తాడు. అక్కడ లభించేది ఆ శంకరునికి అన్నము కాదు, జ్ఞానము, శక్తి. ఆ జ్ఞానమును తాను సృష్టి లోక కళ్యాణార్థమై అందరికీ సమర్పిస్తూ ఉంటాడు. అది గొప్పది. అందుకే ఇక్కడ మనం భుజించేటువంటి అన్నము కేవలం మన శరీరంలో ఉండేటువంటి జీవన క్రియలను సమన్వయపరచడం కాదు, శక్తినివ్వడం కాదు, అది సహజం. కానీ అన్నిటికంటే చాలా మిక్కిలి మనకు ఒక మంచి జ్ఞానాన్ని, భక్తిని, తేజస్సును, ఆయుష్ను నిరంతరము ఆ యొక్క అన్నపూర్ణాదేవి పార్వతీ పరమేశ్వరుని యొక్క సేవకు మన శరీరమును ఎప్పుడు కూడా స్థితింపజేసేదే అన్నం పరబ్రహ్మ స్వరూపం. కావున అన్నం భుజించే ముందు ఎవరు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటూ వృధా చేయకుండా అన్న ప్రసాదం స్వీకరించడం గొప్ప ధర్మం. ఇది చాలా గొప్పది.